గాజులు సప్పుడు లేదు, మంచాలు కిర్లు లేవు. ఏలేం బెన్సర్లు బెన్సర్లు. ఇదేట్రా పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును ఏటి కదా. పెద్దాపురం వెళ్లే మూడ్లో లేవు, విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడ్లో. అదేం పాపం. మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే అందుకే అంటారా డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి, అగ్గిపెట్టుందా. రే నేను నిన్ను మేళ కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నారా? ఎలా కట్టారు? నాకు ఆడో పంజాబ్ గేదె ఉండేది. అబ్బో దాని తల్లిస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా అంత పొదుగు ఉండేది. అబ్బో పాల వర్షం కురిపీసేసేది అనుకో. నేను గొప్పనేనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే రే గొడ్లు కాసుకోండి రా. ఆహా, గొడ్లు కాసుకోవడానికని బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు. పోనీ సిలకల కంపెనీ పెట్టరా, బోల్ డబ్బులు వస్తాయి. నేనంత గొప్ప అంటే ఎలాగే రా గోట్లు కాసుకుని ఏ దూడల సొమ్ము అయితే పేడ కప్పు కొడతా. రే మీలా సన్నాసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రెండరా నేను అప్పిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా. కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవరొచ్చారా? ఇచ్చోండి. ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఏంటి చూడండి, ఏంటి రెండు నాయలా ఉన్నాయి. ఇలా ఉంటావంటే నీయే. రే ఇలా బతికేద్దాం చూస్తున్నారట్రా, పోలీసులు బొక్కలో దోసేస్తారు. రే నా మాటని నాతో రండ్రా, నేను జామీన్ నుండి అప్పిస్తాను. బ్యాంకు లోనా మీకా? నో నో సార్, నేను బీకాం ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బీ. కామ్ గా ఉండు. ఎలాగో కుదరసరా. రానా మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు. కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్? అయితే మావాడున్నాడు సార్, వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యావా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు, ఇతను పూచి పనికిరాదు. ఎందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా. మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నా కారులో 200 గేదెలు బ్యాంకు తోలేస్తాను. చాలా నువ్వదేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్రా ఉంచుకున్న దాంతో సినిమాకి ఇస్తున్నట్టు అలా సిగ్గుపడిపోతారేట్రా? తోలుకురండి. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. మిమ్మల్నిగా చూసేది నన్ను. ఈయన్ని చూస్తున్నారట్రా. ఓరే పిచ్చి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఎట్టగా చిత్రంగా చూస్తారా? అంత లాభం ఉంటుంది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా? అమ్మని ఆవుని నమ్ముకున్నాడు ఎవడు పాడైపోలేదు. మరి ఇవి గేదెలే. గేదెలైనా ఆవులైనా 2 పోయిటారా సన్నాసి? ఎలా ఉంటాయి? అవును తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. 2 తెల్లగానే పోలిస్తాయి కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులో సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకోవచ్చులేరా? ఏదో పెట్టుకుంటారా? తీసుకోమ్మా, ఈ పుస్తకాలు దిద్దటం ఇవాళకి అవదా? ఆదివారం కూడా నడుము వాల్చకుండా రోజు నీకేదో పని. చూడు, తప్ప తాగటం, రోడ్లో పడటం, బట్టలు ఇలా మాపుకు రావటం, ఇదంతా మామూలేగా. అన్నట్టు నిన్న గౌరయ్య గారు వచ్చారు, నిన్ను కలిశారా? ఎందుకట? విజయవాడ సంబంధం వాళ్ళు 10వ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట. ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా. ఎన్నిసార్లు వేయాలమ్మాయి పెళ్లి కూతురి వేషం? ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా. అబ్బా, శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ. ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది. విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాయడం ఏంటి? శంకర్రావు గారికి, మీరు శ్రీ దామోదరం గారి అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. నలుగురిని విచారిస్తే మీకే తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాన్న, నువ్వు ఈ పని చేస్తుంది? వాసు 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా,
ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు 5,20,304 రూపాయల 35 పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వెప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల చిల్లర అవుతుంది. ఉమ్, అది సరే గాని ఉమ్. మనకి బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా, అంతే. అవునరా, మనకంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఆ. ఫ్రిడ్జ్, డల్లప్ బెడ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి. ఆ తర్వాత ఎండి గడికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆహా, ఆ అరుపు విన్నావురా? ఆనంద భైరవి లాగలాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచ్చా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగే గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే రే పడుకో, ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును. రే దాసు, పని వాళ్ళకి రాలేదంట్రా, పాలు పెతకాలిగా. వచ్చేసేవండి. మీరేనా? మీ పేరేంటి? నా పేరు సహదేవుడండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణండి. ఆవులు మేపడంలో చాలా జట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడల్ని తోలి తోలి అలవాటైపోయిందండి. భలే వరే, వెళ్ళి పని చూడండి. అనండి, వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేయదు. ఇంటర్వ్యూ? అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలు పార్లు ప్రెసిడెంట్ పార్లు ఎందుకండి? అలా అనుకో. ఆఫ్టర్ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 1,00,000 ప్రశ్నలు అడిగారు మా ఆఫీస్ లో. పెద్ద దేశం వదిలేయ్. చిన్న దేశం బర్మా, దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నాకే కదా, మన ఎండికే తెలియదు. మరి ఇంకేంట్రా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేరోళ్ళు ఏమిటి కొనుక్కుంటున్నా? మీ గురించి కాదండి. వస్తాండి. ఆ అమ్మాయి నీకు మరదలరా? కాదురా, నీ వదినరా. నీకు మరదలరా? నీ వదినరా. ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా, మనం వెళ్ళి ఆ పని చూసుకుందాం. అది ఆగస్తా. ఏడు తక్కువ. ఇంత తక్కువేంటి? శాంపులా? శాంతులు కాదండి, సేపులే అంతా. మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాను. ఎవడాడు? వచ్చి ఆయనే పెతకమనండి. 30 లీటర్ల పాలు పోస్తామని చెప్పావు మాట్లాడికి. ఆపదలయందు ధైర్యము విలోలమయ్యే ప్రాణముల్ తావుల్ తెచ్చెను ఊర్చవచ్చే. 30 లీటర్లు అయిపోయి బుర్రలు తక్కువ. మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తాం. మేము వెనకాలే పాలెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో, లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు. అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో, చాలా చిక్కగా ఉన్నాయి. కావాలంటే సెట్ చేసుకోండి. మీకు అవసరం లేదండి. ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి. పలుచగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. వాడివయ్యా, చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి. అడ్వాన్స్. దాందే ఉంది, తీసుకోండి. అలాగే 3 ఉప్మా పెసరట్లు పార్సెల్. అందులో అల్లం ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే. లేకపోతే మా దాసుగాడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, ఆ. మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా, ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్టు పట్టుకొచ్చేయండి. అలాగే. పెసరట్లో నెయ్యి. అలాగే.